చెప్పడానికి ఏం లేదన్నా. జ్యోతి కృష్ణ గారి డైరెక్టర్ అండ్ క్రిష్ గారి కోసం మనకు తెలిసిందే. ఆయన కృష్ణ వందే జగద్గురు అని, తర్వాత ఆయన చాలా మంచి కథలను ఇచ్చేవాడు. ఆయన గౌతమ్ పుత్ర సాతకర్ని అలాంటి క్రిష్ గారు సృష్టించిన కథ ఇది. సో ఆయన కొన్ని అనివార్య కార్యం వల్ల మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చినా సరే మన ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ గారు చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక డిప్యూటీ సీఎం అయినా కూడా చాలా చాకచక్యంగా, చాలా ఉన్నతంగా, చాలా ఒడిదిడిగ్గా, చాలా పద్ధతిగా నటించారు ఈ సినిమాలో. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా అయితే మాత్రం ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. టైటిల్ కార్డు నుంచి సాంగ్స్ వరకు కీరవాణి గారి బీజిఎం అయితే ఇంకా దుల్ల కూడా ధూపం వేసేసారని చెప్పాలి. ఇంకా ఆయన కోసం చెప్పడానికి కూడా లేదు. ఆయన బీజిఎం చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి, అలా ఉంది సినిమా. ఆయన కీరవాణి గారు ఇచ్చిన సంగీతం అయితే బాబోయ్, నాకైతే ఇంకా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. కొణిదెల కీరవాణి దింపిండు సినిమా మొత్తం. ఆ మ్యూజిక్కే యాడ్ అయింది బాగా సినిమా మొత్తం. పాటలు సూపర్, నెవర్ ఎక్స్పెక్టెడ్. బీజిఎం అయితే ఇంక బాగుంది. ఆ స్టోరీకి బీజిఎంఏ బాగుంది. సినిమా చాలా చక్కగా 2027 23వ తారీఖున 9:30కి అన్ని థియేటర్లు చాలా చక్కగా కోలాటం పండగలాగా తెలుగు 2 రాష్ట్రాలు అన్ని థియేటర్ల ప్రకారంగా సక్సెస్ఫుల్గా సినిమా చాలా బాగుందండి. ఇంకా మీరు ఇంకేమిటి అప్డేట్ చెప్పగలను. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యాన్స్కి మరి పండగ, ఇంకా ఫ్యాన్స్ కుర్చీల్లో కూర్చోరు. సెకండ్ హాఫ్ మొత్తం అంటే మన సనాతన ధర్మం ఏంటి, ఎలా ఉండాలి, అసలు అప్పట్లో సనాతన ధర్మాన్ని ఎలా తొక్కేశారు అనేది క్లారిటీగా చూపించారు అంతే. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్యాన్స్కి మరి ఇంకా చెప్పవసరం లేదు, పండగ. కీరవాణి బీజిఎం కొట్టాడన్నా. మరి ఇంకా నాకు తెలిసి ఇప్పటివరకు తమ్మన్ తర్వాత మరి ఇలాంటి బీజిఎం మరి ఇంకెవరు కొట్టలేరు. కీరవాణి కొట్టాడు బీజిఎంకి అయితే ఒక్కొక్కరు సీట్లో కూర్చారన్న. అలాంటి బీజిఎం సినిమా మొత్తం బీజిఎం మీద పవన్ కళ్యాణ్ మీద వెళ్ళిపోద్దన్న. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్. ఇప్పటివరకు ఏ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లేని ఇలా చూడలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క షాట్లో చూపిస్తాడన్న, మరి ఇంక మ్యాడ్ అంతే. మరి ఈ సినిమా గురించి చెప్పవలసిన విషయం ఒకటేనండి. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా తీయలేని సినిమా ఇది.